ఎంపీ టికెట్ కోసం నాగబాబు డ్రామా చూసారా? ఇంకేంరా బాబు, నేను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా. అయితే ఇప్పుడే చెప్పను, చెప్తే మీరంతా కొట్టుకు చస్తారు. ఇది తాజాగా జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు చేసిన వ్యాఖ్యలు. ప్రస్తుతం ఆయన అనకాపల్లి కేంద్రంగా ఇక్కడే తిష్టివేసి గ్రామాలు, మండల స్థాయిలో పార్టీ కార్యకర్తలను కలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనను కొందరు కార్యకర్తలు వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేస్తున్నారా అని ప్రశ్నించగా ఆయన చెప్పిన సమాధానం ఇది. అయితే ఈ వ్యాఖ్యలు విన్నవారు పెదవి విరుస్తున్నారు. నిజంగా నాగబాబు పోటీ గురించి చెప్తే కొట్టుకు చస్తారా అనేది వారి వ్యాఖ్య. ఎందుకంటే నాగబాబు అంత ఇమేజ్ అయితే లేదు. సాధారణంగా వ్యక్తిగత ఇమేజ్ ఉంటే పోటీ తీవ్రత పెరుగుతుంది. కానీ నాగబాబుకు ఈ వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునే వ్యూహం కానీ, పెంచుకోవాలన్న దిశ కానీ కనిపించడం లేదు. అయితే జనసేన ట్యాగ్ మాత్రం ఆయనకు ఉపయోగపడుతోంది. గత ఎన్నికల్లో నాగబాబు నరసాపురం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేశారు. అయితే ముక్కోన పోటీలో ఆయన పరాజయం పాలయ్యారు. ఇక్కడ టీడీపీ తరఫున పోటీ వేటుకూరి వెంకట శివరామరాజు కంటే కూడా వెనుకబడ్డ ఈయన 4 లక్షల పై చిలుకకు ఓట్లు వస్తే నాగబాబుకు 2.5 లక్షల పై చిలుక ఓట్లు మాత్రమే వచ్చాయి. దీన్ని బట్టి ఆయన వ్యక్తిగత ఇమేజ్ ఏంటనేది అర్థమవుతుంది. ఈ 5 ఏళ్లలో ఆయన వ్యక్తిగత ఇమేజ్ ఆయన సంపాదించుకున్నారా అంటే అది కూడా కనిపించడం లేదు. కేవలం ఎన్నికలకు 6 మాసాల నుంచి మాత్రమే, అది కూడా ఇటీవలే నాగబాబు ప్రజల్లో ఉంటున్నారు. ఇక్కడ చిత్రం ఏంటంటే ఇప్పటి వరకు పట్టుమని 10,000 రూపాయలు తీసి కార్యకర్తలకు కానీ, ప్రజలకు కానీ నాగబాబు ఇచ్చింది లేదు. సేవా కార్యక్రమాలు చేసింది కూడా లేదు. పోనీ తాను గోప్యంగా చేస్తున్నానని చెప్పుకునేందుకు కూడా ఎలాంటి ఆధారాలు కూడా లేవు. ఎంతోమంది కార్యకర్తలు నాగబాబు పెడుతున్న మీటింగ్లకు వస్తే వారి ఖర్చులతో వస్తున్నారు. కానీ నాగబాబు కనీసం వారి ఖర్చులకు కూడా సొమ్ములు తీయడం లేదనే గుసగుస వినిపిస్తోంది. క్షేత్రస్థాయిలో మీరు పని చేయండి, నన్ను గెలిపించండి అనే ఫార్ములాను భుజానికి ఎత్తుకున్న ఆయన వారి సంక్షేమాన్ని కూడా విస్మరించడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. దీంతో నాగబాబు అనుకుంటున్న ఇమేజ్ అయితే వ్యక్తిగతంగా ఆయనకు లేదని పార్టీలోనే చర్చ సాగడం గమనార్హం. ఇది వ్యూవర్స్.